హలో ఎవరివన్, మనం లాస్ట్ సండే S3 పైన కంప్లీట్ లైవ్ సెషన్ ఒకటి కండక్ట్ చేసాము. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ వరకు మనం డిస్కస్ చేసాం. ఇక ఈ సెషన్లో AWSలో మనకు ఉండే స్టోరేజ్ ఆప్షన్స్ EBS, EFS, S3 గురించి మనం డిస్కస్ చేసాం. అసలు బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంటి, ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటి, దాని తర్వాత S3 ఫీచర్స్ గురించి డిస్కస్ చేసాము. అది అయిపోయిన తర్వాత మనం S3లో ఉండే స్టోరేజ్ క్లాసెస్ గురించి, వాటి ప్రైసింగ్, ఏ సిచ్యువేషన్లో ఏ స్టోరేజ్ క్లాస్ యూస్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత వర్షనింగ్ గురించి డిస్కస్ చేసాము, లైఫ్ సైకిల్ రూల్స్ డిస్కస్ చేసాము, క్రాస్ రీజన్ రెప్లికేషన్, సేమ్ రీజన్ రెప్లికేషన్, ఏ సిచ్యువేషన్లో ఏది యూస్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత S3 బకెట్స్కి IAM పాలసీస్ యూస్ చేసి ఎలా యాక్సెస్ ఇవ్వాలి, బకెట్ పాలసీ యూస్ చేసి ఎలా యాక్సెస్ ఇవ్వాలనేది కూడా మనం డిస్కస్ చేసాం. అక్కడికే 2 hours కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే చాలా డీప్గా డిస్కస్ చేసాం కాబట్టి. ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఈరోజు పార్ట్ 2 కింద ఈరోజు ఈవినింగ్ 8:30 PM యూట్యూబ్ లైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఆ లైవ్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఉంది, ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి. పార్ట్ 2 జాయిన్ అవ్వడం కంటే ముందు పార్ట్ 1 వీడియో కూడా ఒకసారి అలా ఒక గ్లాన్స్ వేయండి. ఈరోజు పార్ట్ 2లో వచ్చేసి మనం ఎన్క్రిప్షన్ అండ్ MFA డిలీట్ సెటప్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్నీ యూస్ చేసి ఒక రియల్ యూస్ కేస్ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ని పర్ఫెక్ట్గా ఎలా సెక్యూర్ చేయాలి అనేది ఈరోజు సెషన్లో మనం చూడబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో కూడా ఎలా మీరు టెరాఫార్మ్ స్టేట్ని సెక్యూర్ చేస్తారని అడుగుతుంటారు. అది ఈరోజు మనం 100% సెక్యూర్గా చేయబోతున్నాం ఈరోజు సెషన్లో. సో జాయిన్ అవ్వండి ఈవినింగ్ 8:30 PM. సీ యూ టుడే.